సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం మక్కెనపల్లిలో పామాయిల్ తోట మొదటి క్రాప్ కోతకు హరీష్ రావు హాజరయ్యారు. మొదటి పంట కోసేందుకు రైతు నాగేందర్ హరీష్ రావును ఆహ్వానించారు. రైతు నాగేందర్ కోరిక మేరకు పామాయిల్ తోట కోతను హరీష్ రావు ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో నంగునూరు మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. వెడల్పు వానాకాలం వచ్చినా ప్రభుత్వం మాత్రం రైతు బంధు ఊసెత్తడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీజన్ స్టార్ట్ కావడంతో రైతులు సొంత డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారన్నారు. మరికొన్ని చోట్ల జీలుగు, జనుము విత్తనాలు కూడా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ ఫైర్ అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం మీద చర్చ లేవనెత్తుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వానకాలం వచ్చింది, ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా వర్షం పడగానే దున్నుకుంటా ఉన్నారు రైతులు. రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిండ్రంటే, పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ. కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తూ ఉన్నారు, ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్కు వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, లొలిపెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా, ఇయ్యరా? ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే, మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి నాకు చాలామంది, జనుము విత్తనాలు దొరుకుతలేవు, జీలుగు విత్తనాలు దొరుకుతలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతలేవు, కొద్దిగా వస్తూనే అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే. ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుందట, అవి గంటసేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నది. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించాలని,
సబ్సిడీలు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరి విషయము, మా సిద్దిపేట కానీ తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పడతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కానీ మేనిఫెస్టోలో కానీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండనే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్న రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే బంటాయి. ఇవాళ మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మించిండ్రు, కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతురు, మొదలు సన్నాలు కొంటాం తర్వాత దొడ్డు గిత్తం. అప్పుడు అట్లా చెప్పలే కదా మీరు. అన్ని రకాల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మాట తప్పడం, ఇది రైతులు మోసం చేయడం, రైతులకు దగా చేయడమే అవుతుంది.